వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రూప్చంద్ చేపల పులుసు ఏ విధంగా అయితే చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపట అయ్యే వరకు చూసి ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఆనియన్స్ ఒకసారి కలుపుకొని కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. టమాటాలు అయితే బాగా వేగాయి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ కారం వేసాను. తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు, మొత్తాన్ని కలుపుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న చేప ముక్కల్ని అందులోకి వేసుకోవాలి. ఒకసారి మొత్తాన్ని కలిపి 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఈ విధంగా 5 నిమిషాల తర్వాత మామిడికాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఒకసారి కలుపుకొని మరో 2 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. ఈ విధంగా ఆల్మోస్ట్ రెడీ అయిన తర్వాత ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, మెంతులు ఈ మిశ్రమాన్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. 2 వెల్లుల్లి రెబ్బలను దంచి అందులో యాడ్ చేయాలి. చివరగా కొత్తిమీరతో కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. Thanks for watching.